సునంద 6వ భాగం. నందగోపాల్ వాళ్ళు హైదరాబాద్ వచ్చి దాదాపు 2 సంవత్సరాలైంది. వాళ్ళ పాప పల్లవికి ఏడాది నిండబోతోంది. అతను 1,50,000 పెట్టి ఆదర్శ్ నగర్లో అన్ని ఆధునిక సౌకర్యాలతో కట్టిస్తున్న రాజప్రసాదం లాంటి ఇల్లు పూర్తి కావస్తోంది. పల్లవి మొదటి పుట్టినరోజు పండగ, నూతన గృహప్రవేశ మహోత్సవం అత్యంత వైభవంగా వేడుకగా జరుపుకోవాలని నిశ్చయించుకున్నారు సునంద, నందగోపాల్. ఈ 2 ఏళ్లలోనూ వారికి చాలామంది స్నేహితులయ్యారు. వ్యాపార రీత్యా ఆయన పరిచయాలే కాకుండా క్లబ్లో ఆయన స్నేహాలు కూడా ఎక్కువే. రాజధాని క్లబ్కి హైదరాబాద్లో ఒక విశిష్టమైన పేరు, ప్రఖ్యాతి ఉన్నాయి. ఆ క్లబ్లో ఆడామగ అందరూ మెంబర్లుగా చేరవచ్చును. వ్యాపకానికి ఎన్నో ఆటలున్నాయి. క్యాంటీన్ ఉంది, బార్ ఉంది. ఎవరి అభిరుచులకు తగినట్లు వారు ఏది కావలిస్తే అది తీసుకుని ఏ ఆటలు ఇష్టమైతే అవి ఆడుకోవచ్చు. దాదాపు 500 మంది మెంబర్లు ఉన్నారందులో. కొన్ని పార్టీలకి, క్లబ్ ఫంక్షన్లకి అందరూ వచ్చిన మెంబర్స్ అందరికీ ఒకరితో ఒకరికి గాఢ స్నేహం అయ్యే అవకాశం చాలా తక్కువ. అలాంటి కోరిక కూడా అక్కడ ఎవరికి ఉండదు. వాళ్ళల్లో ఓ 25-30 మంది ఒక్కొక్క జట్టుగా బాగా స్నేహంగా ఉంటూ తరచూ పార్టీలు, డిన్నర్లు ఇచ్చుకోవటం జరుగుతూ ఉంటుంది. ఇంట్లో పార్టీ ఇచ్చుకోవటానికి వీలు లేని వారు క్లబ్లో ఏర్పాటు చేసుకుని తమ బంధువులని, మెంబర్లు కాని వారిని కూడా పిలుచుకోవచ్చు. ఆ ఏర్పాట్లన్నీ డబ్బు తీసుకుని క్లబ్ మేనేజ్మెంట్ ఏర్పాట్లు చేస్తుంది. నందగోపాల్, సునంద ఇద్దరు స్వతహాగా స్నేహశీలు అవటం చేత ఆ క్లబ్లో 100 మందికి పైగా మెంబర్లతో వాళ్ళకి బాగా స్నేహమైంది. పల్లవి పుట్టినరోజుకి స్వంత ఇంట్లోనే ఆడంబరంగా ఏర్పాట్లన్నీ చేశారు. దగ్గర 300 మంది వస్తారని అంచనా. మధ్య హాల్లో టేబుల్ మీద కేకు, దాని మీద క్యాండిల్ పెట్టి దానికి దగ్గరలో అటు ఇటు పెద్ద బల్లల మీద తినుబండారాలన్నీ పెద్ద ప్లేట్లలో సర్ది ఉంచారు. మరో టేబుల్ మీద ఖాళీ ప్లేట్లు, చెంచాలు, మంచినీళ్ళ గ్లాసులు ఉన్నాయి. బయటి ఆవరణలో లాన్ మీద 300కు పైగానే కుర్చీలు వేయించారు. వచ్చిన అతిథులందరినీ నందగోపాల్, సునంద స్వయంగా రిసీవ్ చేసుకుని కుర్చీలలో కూర్చోబెడుతున్నారు. వచ్చిన వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్న వాళ్ళకి మరీ బోర్ కొట్టకుండా అందరికీ ఉల్లాసంగా ఉండేలా టేప్ రికార్డర్లోంచి వయోలిన్, బిస్మిల్లా ఖాన్ షెహనాయి వాద్యాల రికార్డులు వినిపిస్తున్నారు. సాయంకాలం 6 దాటింది. చాలామంది వచ్చేసినట్లే. ఇంకా ఎవరైనా ఉంటే నెమ్మదిగా వస్తారు. వాళ్ల కోసం వీళ్ళందరినీ కాచుకొని ఉండమనటం భావ్యం కాదనుకుని పార్టీ మొదలు పెడదాం అనుకుని నందగోపాల్, సునంద లోపలికి వచ్చేసైపోయారు. సరిగ్గా అప్పుడే గేటు ముందు ఒక కారు ఆగింది. అందులోంచి 45 ఏళ్ల ఆయన ఫుల్ సూట్ వేసుకొని దిగాడు. అతనితో పాటు 23 సంవత్సరాల వయసుండే ఓ యువతి దిగింది. వాళ్ళు దిగాక కారు తలుపులు వేసుకుని దూరంగా పార్క్ చేయటానికి తీసుకువెళ్ళిపోయాడు డ్రైవర్. వాళ్ళని ఎక్కడో చూసినట్లుగా ఉంది కానీ సునందకు చటుక్కున గుర్తు రాలేదు. ఎవరండి అన్నట్లు భర్త వంక చూసింది. అతను సమాధానం చెప్పే లోపలే ఆ దంపతులు దగ్గరగా రావడంతో 2 చేతులు జోడించి వాళ్ళకి నమస్కారం పెట్టి ఆహ్వానిస్తూ మిస్టర్ అండ్ మిసెస్ భుజంగరావు అని సునందకి పరిచయం చేశాడు. సునంద కూడా వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి రండి లోపలికి వెళ్దాం అని వాళ్ళకి చెప్పి అంతకుముందే వచ్చి కూర్చున్న వారందరినీ కూడా పిలుచుకుని లోపలికి వెళ్ళింది. భుజంగరావు గారు అదివరకే క్లబ్ మెంబరు. ఆయన భార్య సబితాదేవి ఈ మధ్య మెంబర్ అయింది. ఆయనతో నందగోపాల్కి అదివరకే పరిచయం ఉంది. మొన్నీ మధ్య ఏదో పార్టీ సందర్భంలో సబిత కూడా నందగోపాల్కి, సునందకి పరిచయమైంది. పెద్దగా స్నేహం లేకపోయినా భుజంగరావు గారితో ఎప్పుడైనా వ్యాపార రీత్యా లావాదేవీలకి అవకాశం ఉండొచ్చు అనుకుని ఆ దంపతుల్ని కూడా పార్టీకి ఆహ్వానించాడు. అందరూ మధ్య హాల్లో చేరారు. హ్యాపీ బర్త్డే టు యూ అంటూ రికార్డు సంగీతం వినిపిస్తుండగా పల్లవి చేత కేక్ కట్ చేయించే వేడుక ముగిసింది. అందరితో పాటు సంతోషంగా చప్పట్లు కొడుతూనే తమకి మరీ దగ్గరగా ఇంచుమించు నందగోపాల్ని ఆనేటంత దగ్గరగా నిలబడిన సవితాదేవిని చూసి ముఖం చిట్లించుకుందోసారి సునంద. పాపకి తల్లి, తండ్రి కాస్త కేక్ తినిపించటం, వాళ్ళు చెప్పిన మీదట పాప మళ్ళీ తల్లిదండ్రులకి కేక్ తినిపించటం, ఆ లాంఛనం ముగిసింది. ఆ తరువాత తండ్రి పిలుస్తున్నా వినిపించుకోకుండా ఇన్ని కేక్ ముక్కలు తీసుకుని దూరంగా నిలబడిపోయి ఆ వేడుక చూస్తున్న కనకమ్మ, చంద్రం వాళ్ళకి ఇవ్వటానికి పరుగు పెట్టింది పల్లవి. తరువాత ఒక్కొక్కరే తాము తెచ్చిన ప్రజెంటేషన్స్ పాపకు అందించి ఆశీర్వచనాలు చెప్పారు. ఆ తరువాత పార్టీ మొదలైంది. కొంతమంది హాల్లోనే నిలబడి తింటున్నారు. కొంతమంది ప్లేట్లు తీసుకువెళ్ళి బయట కుర్చీల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మెల్లగా తింటున్నారు. హడావిడిగా అటు ఇటు తిరుగుతూ అతిథులందరికీ అన్నీ అందాయో లేదో అని చూస్తున్న నందగోపాల్ దగ్గరికి వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళింది సబిత. మీ పాప చాలా చురుకైంది, బుద్ధిమంతురాలు అవుతుంది.
కన్న తల్లిదండ్రులతో పాటు పెంచిన ఆయాని నౌకరు కుర్రాడిని కూడా ఇంత చిన్నతనంలోనే గుర్తుపెట్టుకోవటం చాలా చెప్పుకోదగ్గ విశేషమే అంది తల వంచి ఓరగా అతన్ని చూస్తూ జాంగ్రీ కొరుకుతూ. అతని చిరునవ్వుతో తల ఊపి ఊరుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో భర్తతో ఏదో మాట్లాడాలని అక్కడికి వచ్చిన సునంద మనసులో మరోసారి ముఖం చిట్లించుకుని తర్వాత భర్తతో ఏదో సంప్రదించి అవతలికి వెళ్ళిపోయింది. అందరూ హాల్లోంచి బయటకు వెళ్ళి అక్కడ కూర్చుని పలహారం చేస్తున్న వాళ్ళతో మాట్లాడుతున్నారు. సబిత కాజు పకోడా కరకరలాడిస్తూ ఓ చేత్తో తన ప్లేట్ పట్టుకుని బయటకు వస్తూ, ఏమండి టీ పార్టీ అన్నారు, టీ ఒక్కటేనా, కావాల్సిన వాళ్ళకి కాఫీ కూడా దొరుకుతుందా అంది నందగోపాల్తో. అతడు తలెత్తి, రెండు ఉన్నాయి, ఏది కావాల్సిన వాళ్ళకి తీసుకోవచ్చు, ఆ తర్వాత ఐస్ క్రీమ్ కూడా ఉంది అని నవ్వుతూ చెప్పి మళ్ళీ వాళ్లతో కబుర్లలో మునిగిపోయాడు. ఆ సమయంలో సునందకి సబితను చూస్తే కోపం రాలేదు, అసూయ కలగలేదు. పరిచయం ఉన్నా లేకపోయినా ప్రతివారిని మాట్లాడిస్తూ పూసుకు తిరిగే ఒకలాంటి తింగరితనం అనిపించింది. చిన్నప్పుడు తల్లి అలాంటి వారిని గురించి అంటూ ఉండే మాట గుర్తుకొచ్చి వట్టి లొడారి బుచ్చి అనుకుంది. అయితే ఏ భావాన్ని పైకి వెల్లడి చేయకుండా అందరినీ మర్యాద చేసి పంపించింది. పార్టీ ముగిసింది. రోజులు గడుస్తున్నాయి. ఆ తరువాత క్రమక్రమంగా వీళ్ల ద్వారా వాళ్ల ద్వారా సబితని గురించిన వివరాలు తెలిసాయి సునందకి. పేదరికంలో పుట్టి ఆ దురదృష్టం నుండి తప్పించుకునే మరో మార్గం కనిపించక మనస్ఫూర్తిగా ఇష్టపడే 45 ఏళ్ల భుజంగరావుని పెళ్లి చేసుకుంది సబిత. మొదటి భార్య ద్వారా ఆయనకి 16, 14 సంవత్సరాల వయసు గల 2 కూతుళ్ళు, 12 ఏళ్ల ఒక కొడుకు ఉన్నారు. ఆ వయసులో భార్య పోతే మళ్ళీ పెళ్లి చేసుకోవటం కొంతమంది దృష్టిలో విడ్డూరంగా అనిపించినా తనలాంటి వాడిని కోరి వరించే కన్యలు అతి వినయ విధేయతలతో తన కాళ్ళు కడిగి కన్యాదానం చేసేవారు ఉన్నప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోవటంలో ఎలాంటి తప్పు ఆయనకి కనిపించలేదు. దుర్భరమైన పేదరికంలోంచి బయటపడి మేడలో ఉంటూ కావలసిన నగలు, పట్టుచీరలు కాలు వీధిలో పెట్టక్కర్లేకుండా అన్నింటికీ వంట మనిషి, పనివాళ్ళు. సబితకి తాను మెట్టింది స్వర్గలోకమే అనిపించింది. సవతి పిల్లలు పసివాళ్లేం కాదు, అయినా అన్ని పనులకి నౌకర్లున్నారు. పిల్లల బాధ్యతలు అంటూ ప్రత్యేకంగా ఆమెకేమీ ఉండేవి కావు. వాళ్ల గదులు వాళ్ళకి ప్రత్యేకంగా ఉండేవి. వంట ఆమె పెట్టింది తిని ముగ్గురు కలిసి స్కూలుకు వెళ్ళటం, ఆడుకోవటం, కబుర్లు చెప్పుకోవటం, ఇలా వాళ్ల ప్రపంచంలో వాళ్ళు ఉండేవారు. భర్త ఇంటికి వచ్చేసరికి రంబలా అలంకరించుకుని అతనితో పాటు సినిమాకో, షికారుకో లేకపోతే క్లబ్బుకో వెళ్ళిపోయేది సబిత. పిల్లలకి ఆమెకి మధ్య పెద్ద అభిమానం కానీ ద్వేషం కానీ ఏదీ కలగలేదు. ఇక హాస్టల్లో వేరే వేరే గదుల్లో ఉంటున్న వాళ్ళల్లా అవసరానికి ముక్తసరిగా 4 మాటలు మాట్లాడుకుంటుండేవారు, అంతే. ఇష్టపడి చేసుకున్న వివాహమే అయినా భర్త వయసు మీరినవాడు అనే బాధ అంతగా లేకపోయినా ఏడు జోడు అయిన జంటల్ని చూస్తున్నప్పుడు మాత్రం ఆమె మనస్సు అదోలా ముడుచుకుపోవటం మొదలుపెట్టింది. రోజులు గడుస్తున్న కొద్దీ తన వెలితి మరీ పూడ్చటానికి సాధ్యంగాని అగాధంలా అనిపించసాగింది ఆమెకి. క్లబ్బులో చాలా రకాల ఆటలే ఉన్నాయి. అందులో ఎక్కువ మంది తరచూ ఆడేవి, ఆడామగా కలిసి ఆడేవి కార్డ్సు, టెన్నిసు. మొదట్లో పేకముక్కల పేర్లు, ర్యాకెట్ పట్టుకోవటము రెండూ తెలియకపోయినా క్రమంగా కష్టపడి నేర్చుకుని ఆ 2 ఆటల్లో తగినంత ప్రావీణ్యం సంపాదించుకుంది సబిత. అలా ఆడేటప్పుడు కూడా తన భర్తతో కానీ మిగిలిన ఆడవాళ్లతో కానీ కలవకుండా తెలివిగా తప్పించుకొని తనకి ఆసక్తి ఉన్నవాళ్లతోనే ఆడేది. ఆ క్లబ్ మెంబర్లలో ఆమె కళ్ళకి నచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ అందరిలోకి ఆమెను అమితంగా ఆకర్షించిన వాడు నందగోపాల్. మామూలుగా అందరితో పాటు అయిన పరిచయాన్ని స్నేహంగా మార్చుకోవటానికి ఆమె చాలా తంటాలు పడింది. రాత్రి 8 దాటింది. భర్త క్లబ్ నుండి వచ్చే వేళైందని వంట ఎంతవరకు వచ్చిందో చూద్దామని అటు వెళ్ళబోయింది సునంద. అప్పటికే రామయ్య డైనింగ్ టేబుల్ మీద కంచాలు, గ్లాసులు అన్నీ పెట్టి ఏ క్షణంలో వడ్డించమన్నా నేను తయారుగానే ఉన్నాను అన్నట్లు వంటగది గడపలో నిలబడి ఉన్నాడు. సునంద ఇంకా అతన్నేమీ అడగకుండా వెళ్ళిపోయి అది వరకు సగం చదివి ఉంచిన పుస్తకం చేతిలోకి తీసుకుంది. ఇంతలో ఫోన్ మోగింది. అవతలెక్కడో ఉన్న చంద్రం వచ్చేలోపునే సునంద వెళ్ళి రిసీవ్ చేసుకుని హలో అంది. ఎవరు? నందు నువ్వేనా అని నందగోపాల్ గొంతు పలికింది. నేనే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? క్లబ్ నుండేలే. నాకు కొంచెం పనుండి ఒక దగ్గరికి వెళ్తున్నాను. భోజనం కూడా అక్కడే చేస్తాను. నా కోసం వెయిట్ చేయొద్దు, నువ్వు తినేసేయి. సరే, ఎంతసేపట్లో వస్తారు? అట్టే ఆలస్యం కాదు, 10 లోపే వచ్చేస్తాను. పాపేం చేస్తుంది? అది 7 గంటలకే అన్నం తిని నిద్రపోయింది. సరే కానీ డ్రైవర్ని పంపించేయమంటారా అంది సునంద. సాధారణంగా నందగోపాల్ ఒక్కడు క్లబ్బుకు వెళ్తే డ్రైవర్ని తీసుకువెళ్ళాడు. సునంద సాయంకాలం ఏ పేరంటానికైనా షాపింగ్కైనా వెళ్ళాలంటే తీసుకువెళ్ళటానికి వీలుగా డ్రైవర్, ఓ కారు ఇంట్లోనే ఉంటాయి. 8:30 ఆ ప్రాంతాల్లో అతను క్లబ్ నుండి రాగానే 2 కార్లు
గ్యారేజీలో పెట్టేసి తాళం వేసి ఇచ్చేసి వెళ్ళిపోతాడు డ్రైవర్. పంపించేసాయి, మరి నేను ఉంటానని ఫోన్ పెట్టేశాడు అతను. సునంద వరండాలోకి వెళ్ళి డ్రైవర్కి చెప్పి పంపించేసింది. 2 ఏళ్ల పల్లవి మేడ మీద గదిలో పడుకుని నిద్రపోతోంది. కనకమ్మ కోడలికి పురిటి రోజులని 10 రోజుల క్రిందటే వెళ్ళిపోయింది. సరే, చంద్రం ఉండనే ఉన్నాడు కదా అని వాడే పాపను ఆడిస్తాడని మరో ఆయాని పెట్టలేదు. రామయ్య, నాకు వడ్డించేయి, బాబుగారి పూట భోజనానికి రారంటూ వెళ్ళి టేబుల్ ముందు కూర్చుంది సునంద. క్లబ్లో ఏవైనా పార్టీలై సునందకి వెళ్ళాలనిపించక ఇంట్లో ఉండిపోయినప్పుడు నందగోపాల్ వ్యాపార రీత్యా ఎవరినైనా కలుసుకోవడానికి వెళ్ళి వాళ్లతో పాటు ఏ హోటల్లోనో భోజనం చేసినప్పుడు సునందకి ఒంటరిగా భోజనం చేయటం అలవాటే. కానీ వాళ్ళేమిటో బిక్కుబిక్కుమంటున్నట్లు ఎలాగో ఉండి 4 ముద్దలు కూడా తినాలనిపించలేదు. చంద్రమేడి ఎక్కడా కనిపించడేం? అప్పుడే నిద్రపోతున్నాడా? వాడికి పెట్టి నువ్వు తినేసేయి అంది చేయి కడుక్కుంటూ. చంద్రయ్య సాయంకాలం నుండి ఒకటే తలనొప్పని ఏడుస్తున్నాడు. కాస్త జ్వరం కూడా ఉన్నట్లుంది. వెళ్ళి పడుకోమని నేనే పంపించా అన్నాడు రామయ్య. మరి నాకు చెప్పలేదేం? డాక్టర్ దగ్గరికి పంపించేదాన్నిగా. అంత ఎక్కువగా ఏం లేదమ్మా, తెల్లారేసరికి తగ్గిపోతుంది. ఈ పూటకి అన్నం మానేసేయమన్నాను. పోనీ కాస్త కాఫీ కలిపియ్యి, ఓ మాత్రిస్తాను, అది వేసుకుని కాస్త కాఫీ తాగితే పొద్దుటికి కులాసాగా ఉంటుందని చెప్పి పక్క అలమారాలోంచి మాత్ర తెచ్చిచ్చి నేను మేడ మీదకి వెళ్తున్నాను, తలుపులు అవి జాగ్రత్త వేసుకో అని చెప్పేసి వెళ్ళిపోయింది. అటు ఇటు దొర్లటం వలన చెదిరిపోయిన దుప్పటి తీసి పాపకి సరిగ్గా కప్పి తన మంచం మీద పడుకుని ఇందాకటి పుస్తకం తెరిచింది. అందులో నాయకుడు పరస్త్రీ వ్యామోహంలో పడి కట్టుకున్న భార్యని అలక్ష్యం చేయడం, ఆమె వేదన అంతా చదువుతుంటే అబ్బా ఇదొకటి, ఏ నవల చదివినా ఏ సినిమా చూసినా ఈ ఒక్క విషయం తప్ప మరొకటి ఉండదు అని ఒక్క క్షణం అనిపించిన మరుక్షణంలో ఆమె మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్లు జరిగింది. పుస్తకం అలాగే గుండెల మీద పెట్టుకొని ఆలోచిస్తూ ఉండిపోయింది. ఏదైనా బిజినెస్ ఎంగేజ్మెంటు పార్టీలు ఉంటే ముందుగానే చెప్తాడు నందగోపాల్. సరే, క్లబ్లో పార్టీ అయితే తను వెళ్ళినా వెళ్ళకపోయినా తనకి ఇన్విటేషన్ వస్తుంది కనుక ఎవరూ చెప్పరక్కర్లేకుండానే ఆ సంగతి తనకు తెలుస్తుంది. మరిప్పుడు ఇంత హఠాత్తుగా ఫోన్ చేసి తను భోజనానికి ఇంటికి రాను అని చెప్పి భర్త ఎక్కడికి వెళ్ళినట్లు సునంద మెదడు అతి చురుకుగా పనిచేయటం మొదలుపెట్టింది. ఆ సబితాదేవి క్లబ్లో మెంబర్ అయి సంవత్సరం అయింది. చాలామంది మెంబర్స్తో పరిచయం చేసుకున్నట్లే నందగోపాల్తో కూడా పరిచయం చేసుకుంది. అయితే ఆమె మిగిలిన వారిని చూసే దృష్టి వేరు, నందగోపాల్ మీద చూపే ఆసక్తి వేరు అని గ్రహించడానికి సునందకి అట్టే కాలం పట్టలేదు. సునందకు ఓ సంఘటన బాగా జ్ఞాపకం ఉంది. వాళ్ళ క్లబ్లో పార్టీ అయింది. ఎప్పట్లాగే ఎవరికి వారు ప్లేటు తీసుకువెళ్ళి టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ సర్వ్ చేసుకుని తెచ్చుకుంటున్నారు. సబిత ఎప్పుడు వెళ్ళిందో ముందుగానే ఆ టేబుల్ చుట్టూ చేరిన గుంపులోకి జొరబడి ప్లేటు నిండా అన్నీ పెట్టి యువతలకు తీసుకొచ్చి టేబుల్ దగ్గరికి వెళ్ళబోతున్న నందగోపాల్ చేతిలో పెట్టి అతని చేతిలో ఉన్న ఖాళీ ప్లేట్ తీసుకుని వెళ్ళిపోయింది. తన కోసం తెచ్చుకోవటానికి అతని పక్కనే ఉన్న సునందని పలకరించను కూడా లేదు. సునందకి తనే వెళ్ళి ఏదో తెచ్చుకొని మరో 4 ఆడవాళ్లతో మాట్లాడుతూ తినసాగింది. సబిత ఇటు ఆడవాళ్ళకి దూరంగా అటు మగవాళ్ళకి దగ్గరగా కాకుండా మధ్యలో నిలబడి పలహారం చేయటం మొదలుపెట్టింది. ఆమె దృష్టి అంతా నందగోపాల్ మీదే ఉండాలి. అతను తినటం పూర్తి అవగానే గబుక్కున వెళ్ళి కాఫీ కప్పులో పోసుకుని వెళ్ళి అతనికి అందించింది. కొన్ని వందల మంది గుంపుగా చేరి కోలాహలంగా ఉన్న సమయంలో సబిత చేసిన పని చాలామంది దృష్టిలో పడకపోవచ్చు, కానీ సునంద కళ్ళను మాత్రం కప్పలేకపోయింది. ఇంటికి తిరిగి వచ్చేప్పుడు ఆ ఉక్రోషం ఆపుకోలేక అతనితో అనేసింది, ఆ సబితాదేవి అదేమిటి కట్టుకున్న మొగుడిని వదిలేసి మీ మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని. అతను అదోలా నవ్వుతూ నీకెంత జలసి అన్నాడు ఆప్యాయంగా ఆమె చెయ్యి నొక్కుతూ. పరధ్యానంగా ఉన్న సునంద కారు హారన్ విని ఉలిక్కిపడింది. టైం చూసింది, 10 కావస్తుంది. ఎంత రాత్రివేళ అయ్యగారి కారు వచ్చినా గబుక్కున లేచి పరిగెత్తుకుని వెళ్ళి గేటు తీసే చంద్రం జ్వరంతో ఎక్కడో వాడి గదిలో పడి ఉన్నాడు. ఇంకా ఈ రామయ్య వరండాలో గేటు ముందు పడుకున్నా ప్రయోజనం లేదు. కాలనీలో అందరికీ మెలకువ వచ్చినా వాడికి మాత్రం మెలకువ రాదు. కుంభకర్ణుడు ఈ రామయ్యగా పుట్టాడేమో అనుకుంటూ గబగబా మెట్లు దిగి కిందికొచ్చి వీధి తలుపు తీసుకుని బయటకొచ్చింది. అప్పటికే 4 సార్లు హారన్ కొట్టి ఎవరూ రాకపోవడంతో నందగోపాల్ కారు దిగి గేటు తెరుచుకొని కారు లోపలికి తీస్తూ వస్తున్నాడు. చంద్రానికి జ్వరంగా ఉంది, పడుకున్నాడు అంటూ సునంద గేటు మూసి తాళం వేసొచ్చింది. నందగోపాల్ కారు గ్యారేజ్లో పెట్టాడు. అతనికి సహాయం చేద్దామనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళి కారు విండో గ్లాస్ పైకి తీసి లాక్ చేసి తలుపు వేయబోయింది. చటుక్కున ఆమె కళ్ళకి ముందు సీట్లో ఏదో కనిపించింది. కుతూహలంగా ముందుకు వంగి దానిని చేతిలోకి తీసుకుని తలుపు వేసింది. అప్పటికే అటుపక్క తలుపు వేసి వెనక్కి వచ్చిన నందగోపాల్ అది గమనించలేదు. అతను గ్యారేజీ షట్టర్
మూస్తుంటే పరధ్యానంగా ఎటో చూస్తూ నిలబడిపోయింది సునంద. తర్వాత ఇద్దరు వీధి తలుపు గడియపెట్టి మేడ మీదకి వెళ్ళిపోయారు. అతను షూ విప్పుకుంటూ ఇంక పడుకో, నిద్దట్లో లేచొచ్చినట్లున్నావు అన్నాడు. సునందకు ఆ మాటలేవీ వినిపించలేదు. చేతిలో ఉన్న గులాబీ పువ్వును కసిగా అటూ ఇటూ తిప్పుతూ ఏదో ఆలోచిస్తోంది. అసలు ఇవాళ తనెక్కడికి వెళ్ళలేదు. అందుచేత తన తలలో గులాబీ ఆ కారులో పడిపోయే అవకాశం లేదు. పోనీ నిన్న మొన్న ఎప్పుడైనా పడిపోతే దాన్ని డ్రైవర్ సరిగ్గా తుడవకుండా వదిలేశాడేమో అనుకునేందుకు అది వడిలిపోయిన పువ్వు కాదు. ఈ సాయంకాలమే చెట్టు నుండి కోసి తలలో ముడుచుకున్నట్లుంది. అతను బట్టలు మార్చుకుంటుంటే యథాలాపంగా అడిగినట్లే అడిగింది సునంద. ఎక్కడికి వెళ్ళారు? షర్టు గుండీలు విప్పుకుంటూ పరధ్యానంగా అన్నాడతను. సునందకి ఉడుకుమొత్తనం దుఃఖం ముంచుకొచ్చాయి. లేచి వెళ్ళి అతని చేతిలో షర్ట్ అందుకుని హ్యాంగర్కి పెడుతూ సబిత వాళ్ళింటికి కదూ అంది. నందగోపాల్ ఒక్కసారి తెల్లబోయినట్లయినా ఏం సమాధానం చెప్పలేదు. తాపీగా పంచె చుట్టబెట్టుకుని ప్యాంటు విడిచి స్టాండ్ మీద వేసి బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొచ్చాడు. అక్కడే కిటికీ నానుకొని నిలబడి చేతిలో ఉన్న గులాబీ రెక్కులు కసిగా నలుపుతున్న సునంద అతను రాగానే చెయ్యి అతని ముందుకు చాపింది. ఏమిటిది? కనుబొమ్మలు చిట్లిస్తూ అడిగాడతను. గులాబీ కారులో దొరికింది. సబితదే కావచ్చు. నిశితంగా అతని వంక చూస్తూ అంది. కావచ్చు, ఇవాళ వాళ్ళ కారు రాలేదు. లిఫ్ట్ ఇమ్మంటే నా కారులో తీసుకువెళ్ళి డ్రాప్ చేసి వచ్చాను. ఏమాత్రం తొట్టుపాటు లేకుండా సమాధానం చెప్పాడతను. ఓహో, మొగుడితో పాటు ఆవిడ ముందు సీట్లో కూర్చుందన్నమాట వ్యంగ్యంగా అడిగింది. ఆయన ఊళ్ళో లేరు, తనొక్కతే వచ్చింది. తాపీగా సమాధానం చెప్పాడతను. దుఃఖంతో కోపంతో సునంద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మొగుడు ఊళ్ళో లేక కారు చేతిలో లేనప్పుడు ఆవిడ క్లబ్కు రాకపోతే ఏం? పరాయి మగవాడు పక్కన కూర్చొని వేళాపాళా లేకుండా షికార్లు తిరుగుతూ ఇంటికి తీసుకువెళ్ళి భోజనం పెట్టి రాత్రి 10 గంటల దాకా ఇంట్లో ఉంచుకోవటానికి సిగ్గు ఉండక్కర్లేదా? ఎంత పట్టించుకోనట్లు కనిపించినా ఇంట్లో పిల్లలు పనివాళ్ళు ఏమైనా అనుకుంటారనే జ్ఞానమైనా ఉండక్కర్లేదా ఆ మనిషికి? అసలు వాళ్ళింటికే వెళ్ళారా, ఇంకెక్కడికైనా వెళ్ళారా? ఆ విషయాలన్నీ నువ్వు ఆలోచించకపోవటమే మంచిది, నిదానంగా సమాధానం చెప్పాడతను. నేను ఆలోచించను, మిమ్మల్ని ఏమీ అడగను. కానీ నన్నిలా అన్యాయం చేయటం మీకేమైనా ధర్మంగా అనిపిస్తోందా? ఆ సరికే క్రిందికి జారిన కన్నీళ్ళని కొంగుతో అద్దుకుంటూ అంది. నాకు తెలుసు నీకు బాధగానే ఉంటుందని, కానీ నీకు ముందే చెప్పాను నాలో కొన్ని బలహీనతలు ఉన్నాయని. బార్కి వెళ్తాను, పేకాడుతాను. అవును చెప్పారు. మీలో వ్యసనంగా పరిణమించకుండా కేవలం ఒక సరదాగా కాలక్షేపంగా నిలిచిపోయిన ఆ బలహీనతలు నన్నేం బాధించలేవు. కానీ మీ అనురాగాన్ని, హృదయాన్ని ఇంకొకరితో పంచుకోవాలంటే నాకు కలిగే దుఃఖం ఎటువంటిదో మీకు తెలియదు. బహుశా మీరు ఆడవాళ్ళై ఉంటే నా బాధ మీకు అర్థమయ్యేది. కస్తూరి నాతో 2 సంవత్సరాలు కాపురం చేసిందనే విషయం నువ్వు మర్చిపోతున్నావు అన్నాడు అతను అదోలా నవ్వుతూ. కస్తూరి అతని మొదటి భార్య. భార్య చచ్చిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి, భార్య బ్రతికి ఉండగానే 10 మందితో వ్యభిచరించడానికి తేడా లేదా మీ దృష్టిలో? ఆమె దుఃఖం చూస్తుంటే అతని మనసంతా కలిచివేసినట్లయింది. ఆమె దగ్గరగా వెళ్ళి నిలబడ్డాడు. నేను ఒక్క మాట చెప్తాను, వింటావా? జీవితం అనేది అనుభవించటానికి అని నమ్మే వాళ్లల్లో నేనొక్కడిని. అశాశ్వతమైన ఈ జీవితం ఏనాడో చటుక్కున ముగిసిపోయే లోపునే మన చేతికి అందిన ఆనందాలన్నీ అనుభవించాలి అనే తత్వం నాది. ఈసరికి నన్ను అర్థం చేసుకుని ఉంటామనుకున్నాను. నా ప్రవర్తన నీకు బాధగానే ఉంటుంది, కానీ ఈ చిన్న విషయంలో మాత్రం నన్ను నిర్బంధించకు. అందువల్ల మనిద్దరికీ మనస్తాపం తప్ప మరో ప్రయోజనం ఉండదు. నీకు తృప్తి అనిపించినా అనిపించకపోయినా ఒక్క మాట మాత్రం నేను ఇస్తాను. నా సరదాలు ఎలాంటివైనా కానీ, ఏవైనా కానీ నీ స్థానం నీకెప్పుడు ఉంటుంది అన్నాడు మృదువుగా ఆమె తల నిమురుతూ. అదివరకు ఎప్పుడైనా అతను అలా లాలిస్తుంటే ఎంతో హాయిగా, కొండంత ధైర్యంగా అనిపించి సునందకి ఆ సమయంలో అతని ఆప్యాయత కానీ, మాటలు కానీ కాస్తైనా ఓదార్పుని, శాంతిని ఇవ్వలేకపోయాయి. అంతేకాదు, ఇంకా ఉప్పెనలా దుఃఖం పొంగి వచ్చి అలా ఆ కిటికీ ఊచలకి తల ఆడించుకుని ఉండిపోయింది. ఆమె కళ్ళు కాస్త చెమ్మగిల్లితే చాలు తన ఓదార్పుతో, లాలనతో ఆమెకి స్వాంతన కలిగించగలను అనుకునే నందగోపాల్ ఆ సమయంలో ఆమెని ఓదార్చగల శక్తి తనకు లేదనుకున్నాడు. చాలాసేపు మౌనంగా ఉండి చివరికి, నువ్వు బాధపడి ప్రయోజనం లేదు. నా మీద, నా మాట మీద విశ్వాసం ఉంచితే చాలు. చాలా పొద్దుపోయింది, నిద్రపో అన్నాడు. సునంద ఏం మాట్లాడలేదు. కాసేపు చూసి మరింకేమీ అనకుండా అతను వెళ్ళిపోయాడు. చాలాసేపు అలా ఆ చీకట్లోకి బయటికి చూస్తూ తన జీవితంలో, కూతురు జీవితంలో ఆ బయట చీకటి లాంటి అంధకారం అలుముకుంటుందేమోనని భయపడుతూ, భయంగా, బాధగా నిట్టూరుస్తూ ఓపిక ఉన్నంత వరకు కన్నీళ్లు ఓడ్చింది సునంద. డాడీ, నా బర్త్డే ప్రజెంటేషన్ ఏమిటి? తండ్రి నోటికి కేక్ అందిస్తూ గారంగా అడిగింది పల్లవి. నువ్వేది కావాలంటే అదే.
మమ్మీ నువ్వు మీ డాడీ చెప్పారుగా, మళ్ళీ నేను విడిగా ప్రామిస్ చేయాలా? కూతురు వంక అపురూపంగా చూసుకుంటూ అంది సునంద. పల్లవి ఆలోచించింది. బట్టలు, నగలు, కార్లు దేనికి ఆ పిల్లకి లోటు లేదు. మరి ఇంకేం అడగాలో తెలియలేదు. అడగవే ఏదో ఒకటి అన్నారు పక్కనే ఉన్న స్నేహితురాళ్ళు. నాకేం తోచటం లేదు, నాకేం వద్దు. అదేమిటి, నీకు మాటలు వచ్చిన దగ్గర నుండి ఈ పుట్టినరోజు పండగ నాడు నువ్వేదో అడగటం, నేను ఇవ్వటం ఆనవాయితీ. ఏదైనా చిన్నదైనా సరే పెద్దదైనా సరే నువ్వు అడగాలి మరి అన్నాడు నందగోపాల్. పల్లవి స్నేహితురాలి చెవిలో గువ్వలా గొణిగింది. నా మొహం అది ఒక కోరికేనా ఏమిటి అందా స్నేహితురాలు. సలహా అడిగింది కదా అని పెద్దరికం చూపిస్తూ. అదేమిటో గట్టిగా చెప్పమ్మా, త్వరగా కానీ మరి, అవతలందరూ కనిపెట్టుకునున్నారు. ఆలస్యం చేస్తే బాగుండదు అంది సునంద హాలంతా కలియజూస్తూ. నాకు సంగీతం నేర్పించండి కళ్ళల్లో ఉత్సాహం మెరుస్తుండగా చిన్న పిల్లలా అడిగింది పల్లవి. నీ పేరే పల్లవి, నీకు సంగీతం వేరే ఎందుకు అన్నాడు నందగోపాల్. అంతా ఒక్కసారే నవ్వారు. అదేం కుదరదు, నేనేం అడిగినా ఇస్తానని మీ డాడీ నవ్వుతూ అన్నారే కానీ నువ్వు అడిగింది తీర్చలేని కోరికేం కాదు. వారం రోజుల్లో నీకు సంగీతం పాఠం ఏర్పాటు చేసే పూచి నాది కూతురికి భరోసా ఇచ్చింది సునంద. మాస్టారి కోసం మీరేం వెతకక్కర్లేదు, మా మేస్టారు బాగా చెప్తారు. కావలిస్తే రేపు సాయంకాలం ఆయన్ని మీ ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేస్తాను అంది కుసుమ. ఆయనకి శాస్త్రం బాగా తెలుసునేమో కానీ గాత్రం ఏమీ బాగుండదు. మా టీచర్ అయితే బాగా చెప్తారు అంది గీత. అవునమ్మా, నేను ఇద్దరి పాఠాలు విన్నాను, గీత వాళ్ళ టీచరే బాగా చెప్తారు అని. రేపావిడ్ని మా ఇంటికి తీసుకురావే అంది పల్లవి. అంత బాగా చెప్పే టీచర్ చేత అన్నాళ్ల నుండి సంగీతం చెప్పించుకుంటున్నానని మాకు తెలియనే తెలియదు. ఇవాళ తెలిసింది కనుక నీ పాట మాకు వినిపించకుండా ఇక్కడి నుంచి వెళ్ళనివ్వం అన్నాడు నందగోపాల్. అవును మరి, పాట చేతనై కూడా స్నేహితురాలి పుట్టినరోజుకి పాడకపోతే ఎలా అంటూ వంత పాడారు కొంతమంది. పాడమ్మా అని మరోసారి గీతకు చెప్పి టేప్ రికార్డర్ ఆపేసి వచ్చింది సునంద. పల్లవి కోరిక ప్రకారం బిరాన వరాలిచి బ్రోవుము అనే కళ్యాణి రాగంలో శ్యామశాస్త్రుల వారి కీర్తన పాడింది గీత. ఇంకా ఇంకా వినాలనిపించే శ్రావ్యమైన గొంతు గీతది. అందరూ మళ్ళీ అడగడంతో అన్నమాచారుల కీర్తన కూడా ఒకటి పాడింది. తరువాత కుసుమ చేత పాడించాల్సిందిగా సూచించింది గీత. 10 మందిలో పాడాలంటేనే కాస్త బెరుకు కుసుమకి. అయినా మిగిలిన వాళ్ళు వదిలిపెడతారా? ఉపచారము చేసేవారున్నారని మరువకురా అనే త్యాగరాజ కీర్తన భైరవి రాగంలోది పాడి ఇంకా తనని బలవంత పెట్టొద్దని ముందుగానే చెప్పింది. పార్టీ ముగిశాక అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. అన్నట్టుగానే గీత మర్నాడు తన టీచర్ అరవిందాదేవిని పల్లవి వాళ్ళింటికి తీసుకొచ్చి సునందకి పరిచయం చేసింది. పల్లవి ఉత్సాహం, సునంద మాట, మంచితనం, మర్యాద అన్నింటికీ కట్టుబడిపోయింది అరవింద. నేనిప్పుడు అదివరకులా చాలా పాఠాలు ఒప్పుకోవటం లేదు, అయినా మీ అమ్మాయికి చెప్తాలేండి అంది సునందతో. ఎల్లుండి మంచి రోజు టీచర్, అప్పటి నుండి మొదలు పెట్టండి అంది ముందుగానే అన్నీ చూసుకొచ్చిన గీత. అరవింద నవ్వుతూ అంగీకారం తెలిపింది. అమ్మగారు, అమ్మాయి గారు మాట్లాడుతున్నారండి. ఫోన్ రిసీవ్ చేసుకున్న మల్లన్న అవతల నుండి పల్లవి గొంతు విని సునందని పిలిచాడు. సునంద, పల్లవి ఇద్దరూ కలిసి చదువు నేర్పి చంద్రాన్ని మెట్రిక్ పాస్ చేయించారు. వాడిప్పుడు నందగోపాల్ ఆఫీస్లో పనిచేస్తూ టైప్ కూడా నేర్చుకుంటున్నాడు. ఇంట్లో ఆ పని ఈ పని చేయటానికి మల్లనని పెట్టుకున్నారు. అప్పుడే వచ్చిన అరవిందాదేవిని కూర్చోమని సునంద లేచి వెళ్ళింది. హలో, మా టీచర్ గారు వచ్చారా? ఇప్పుడే, 1 నిమిషం కూడా కాలేదు. ఆవిని కూర్చోమని నువ్వు కబుర్లు చెప్తూ ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను గారంగా బెదురుగా అంది పల్లవి. ఈ సంగీత పాఠం మొదలుపెట్టిన ఈ 3 నెలల్లో టీచర్ వచ్చేసరికి పల్లవి రెడీగా లేకపోవటం అన్నది అదివరకు ఎప్పుడూ జరగలేదు. బాగుంది. అసలు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఆ కుసుమ వాళ్ళింటి నుండి. దాన్ని చూడటానికి పెళ్లివారు వస్తున్నారు, అందుకని కాలేజీ నుండి తిన్నగా నేను, రమ, గీత ఇక్కడికే వచ్చేసాం. వాళ్ళు వచ్చే వేళైపోయింది. ఒక్కసారి ఆ పెళ్లి కొడుకుని చూసేసి వస్తాను, అట్టే ఆలస్యం కాదు అంటూ పల్లవి ముద్దుగా చెప్తుంటే నవ్వుకుంది సునంద. సరేలే, త్వరగా రా, మళ్ళీ ఈవిడికి ఇంకేదైనా పని ఉంటుందేమో, ఎంతసేపని కూర్చోబెడతానో అని చెప్పి ఫోన్ పెట్టేసి అరవిందాదేవి దగ్గరికి వచ్చి కూర్చుంటూ పల్లవి చెప్పిందంతా చెప్పింది సునంద. అయితే పల్లవి స్నేహితురాళ్లలో ఒక అమ్మాయికి పెళ్ళైపోతుందన్నమాట. మరి పల్లవి పెళ్ళెప్పుడో యథాలాపంగానే అడిగింది అరవింద. చెయ్యాలండి, ఈ సంవత్సరం పూర్తి కావాలి, ఆ తర్వాత ఎంఏ చదువుతానంటుందేమో. మరి ఇంకా మేము ఆ విషయం గురించి ఆలోచించలేదు అంది సునంద. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అవతల ఇంటి పెరట్లోంచి పెద్ద పెద్ద కేకలు, తిట్లు వినిపించాయి. సునంద, అరవింద తెల్లబోయి ఒకరి ముఖాలొకరు చూసుకుంటుండగానే మీకు దండం పెడతాను, నా జుట్టు విడిచిపెట్టండి అన్న ఆడగొంతు ఏడుపు ధ్వనితో వినిపించింది. ఏమిటది? ఆశ్చర్యపోతూ అడిగింది అరవింద.
ఏం చెప్పమంటారు? 5-6 నెలలైంది వీళ్ళు ఇంట్లోకి కొత్తగా అద్దెకొచ్చారు. వాళ్ళు వచ్చినప్పటి నుండి 4 రోజులకి 5 రోజులకి ఓసారి ఇలాంటి భాగవతం జరుగుతూనే ఉంటుంది. ఇరుగు పొరుగుకి కూడా న్యూసెన్స్గా తయారయ్యారు. అద్దె కూడా సరిగ్గా ఇవ్వటం లేదటండి. ఓనర్ ఇల్లు ఖాళీ చేయమని నోటీస్ ఇచ్చాడట. ఈ నెలాఖరుతో ఎప్పుడుకో వెళ్ళిపోతారు అంది సునంద. అలా తిడుతున్న ఆవిడ ఎవరినో, ఎంతమంది ఉంటున్నారా ఆ ఇంట్లో? ఆ కేకలకి గలాబాకి ఒక్కసారి గుండె చెదిరినట్లయిపోగా మెల్లిగా దాన్ని కూడదీసుకుని అడిగింది అరవింద. భార్య, భర్త, 3 పిల్లలు. ఇప్పుడు మనం విన్న తిట్లన్నీ ఆ భర్తగారు భార్యని అన్నవే. చిరాగ్గా మొహం చిట్లించుకుంటూ అంది సునంద. నిజం? నమ్మలేనట్లు అడిగింది అరవింద. తెలియని వాళ్ళెవ్వరూ నమ్మరు. మొదట్లో నాకు అలాగే అనిపించేది. వాళ్ళ పనివాడికి మా మల్లయ్యకి స్నేహం. ఓసారెప్పుడో వాడు చెప్తే విని కొయ్యబారిపోయా. మనం ఇంత ప్రగతిని సాధించాం, మనలో ఇంత నాగరికత ఉంది అని వెన్ను విరుచుకుని తిరుగుతుంటాం. కానీ ఈనాటికి ఆడవాళ్ళకి జరుగుతున్న అన్యాయాలను గురించి ఆలోచిస్తుంటే మనం సాధించిన నాగరికతకి విలువ ఏమిటి అనిపిస్తూ ఉంటుంది నాకు. ఈ పక్కింటాయన్నే చూడండి, చదువు ఉంది, అంతో ఇంతో సంపాదన ఉంది, సుఖంగా నిశ్చింతగా బ్రతకొచ్చు. కానీ అదేం ప్రారంధమో, ప్రతి చిన్న విషయానికి ఇలా నోరు పారేసుకుని పెద్ద పెద్ద కేకలేయటమే కాకుండా ఒక్కొక్కసారి అహంకారం ఆగక ఆవిడ్ని పట్టుకుని చావగొడతాడట. ఓసారి జరిగింది వింటే మీరు నిజంగా నిర్ఘాంతపోతారు. ఓ రోజు మధ్యాహ్నం ఇతను మామూలు కంటే త్వరగా ఇంటికొచ్చాడట. ఆవిడ చేసుకున్న పాపమేమిటో ఎప్పుడూ లేంది ఆవాళ్ళ మధ్యాహ్నం నిద్రపోయిందట. మొగుడి గొంతు వినిపించగానే వణికిపోతూ లేచొచ్చిందట. అతను లోపలికి వస్తూనే అడిగిన మొదటి ప్రశ్న టిఫిన్ రెడీగా ఉందా అని. మీరు రావటానికి ఇంకా టైం ఉంది కదా అని చెయ్యలేదు, ఇప్పుడు చేస్తాను అందట. దున్నపోతులా పడుకొని నిద్రపోతూ పైగా నేను వచ్చే వేళ కాలేదని వంక పెడతావా? నాకు వీలైనప్పుడు నేను వస్తాను, నేను వచ్చేసరికి అన్నీ సిద్ధంగా ఉంచాలే కానీ తలతిక్క సమాధానాలు కూడా చెప్తావా? నీకు పొగరు ఎక్కువైంది, తిండి ఎక్కువైంది అంటూ కేకలు మొదలుపెట్టాడట. ఆ ఇల్లాలికి అలాంటి కేకలన్నీ అలవాటే కనుక మరి సమాధానం చెప్పకుండా వంటింట్లోకి వెళ్ళి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తరిగి పకోడీలు చేయబోయిందట. తను వచ్చేసరికి భార్య అగ్గగ్గలాడుతూ అన్నీ అమర్చి పెట్టలేదనే కోపంతో ఇంకిప్పుడేం చెయ్యక్కర్లేదు, నువ్వు చేసినా నేను తినను అన్నాడట. అయినా ఆవిడ ఆ పని అక్కడికి వదిలిపెట్టకుండా స్టవ్ అంటించి మూకుళ్ళో నూనె పోసి పెట్టిందట. అక్కడ ఈ మొగుడు గారికి అహంకారం నిమిషానికి పెరిగి అక్కడ మూకుట్లో చమురులాగే ఈయన రక్తం కూడా మరగటం మొదలుపెట్టిందట. నేను వద్దని చెప్తుంటే వినకుండా మళ్ళీ ఇవన్నీ చేస్తున్నావా అంటూ వెంటింట్లోకి వెళ్ళి పకోడీలు దేవుతున్న చట్రం ఆమె చేతిలోంచి గుంజుకొని ఆవిడ చేతి మీద వాత పెట్టేశాడట. అయ్య బాబోయ్, కెవ్వుమంటూ గుండె పట్టుకుంది అరవింద. వేడివేడి చమురుతో పడ్డ ఆ వాతలు ఆ ఇల్లాలు ఎలా భరించిందో ఆ భగవంతుడికే తెలియాలి అని సునంద్ అంటుండగానే అవతలింట్లోంచి కాస్త సంస్కారం ఉన్నవాళ్ళు వినటానికి ఎబ్బెట్టుగా ఉండే తిట్లు, పెద్ద పెద్ద కేకలు వినిపించాయి. వింటున్నారా? తిండి బట్ట ఇచ్చి పోషిస్తున్నాను కదా అనే అహంకారంతో ఈ హింసించటం అంది సునంద. సరేలేండి, తిండి బట్ట ఇచ్చి పోషిస్తుంటే మాత్రం ఎవరు పడతారండి ఇలాంటి మాటలు? అన్నీ ఇస్తామని పెట్టుకున్న నౌకర్లు మనం కాస్త గట్టిగా మాట్లాడితే నీ ఇల్లు కాకపోతే మరో ఇల్లు చేసుకుంటాం అని లేచి చక్కా పోతారు అంది అరవింద. అదే నేను చెప్పబోతున్నాను. కొంతమంది దృష్టిలో భార్య అంటే నౌకర్ల కంటే హీనం, ఒక బానిస. నౌకర్లకైతే తన ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళిపోయే స్వతంత్రం ఉంటుంది, వీళ్ళకది కూడా ఉండదు. ఈ మా పక్కింటి మూర్ఖుడికి జన్మలో బుద్ధి రాదు. అతన్ని మార్చాలని ప్రయత్నించిన వాళ్లే మూర్ఖులవుతారు చివరికి. సరే, వాడి ఏడుపు వాడిని ఏడవనివ్వండి. నాకు చిరాకొచ్చేది ఈ వీణ్ణి చూస్తేనే. త్రేతాయుగం నాటి ముసలమ్మ భావాలతో పతిసేవ చేసుకుంటున్నానని తృప్తిపడుతూ ఇంత అవమానం భరిస్తూ ఇన్ని తిట్లు దెబ్బలు తింటూ ఈ కొంపలో పడి ఉండకపోతే ఆ 3 పిల్లల్ని తీసుకొని మహారాజులా వెళ్ళిపోవచ్చు. ఆవిడ అంతో ఇంతో చదువుకుంది, ఎక్కడైనా చిన్న ఉద్యోగం సంపాదించుకొని తను పిల్లలు బ్రతకలేకపోరు. ఈవిడ అలా చేస్తేనే కానీ వీడికి బుద్ధి రాదు కసిగా అంది సునంద. నిజమే అనుకోండి. అయితే సంవత్సరాల తరబడి పెంచుకున్న అనుబంధాన్ని, ముఖ్యంగా పవిత్రమైన వివాహ బంధాన్ని తెంచుకుని వెళ్ళిపోవటం మాటలతో అనుకున్నంత సులభం కాదు, ఆచరణలో పెట్టటం. ఇలా భయపడుతూ కూర్చుంటే మనిషిలో తెగింపు అనేది ఎప్పటికీ రాదు. సహజీవన సౌలభ్యం కోసం, తనకి ఇంటా బయట చేదోడు వాదోడుగా ఉండటం కోసం ఆడదాని తోడును కోరి కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకున్న మగవాడు రాను రాను ఏకు మేకైనట్లు ఆమె మీద అధికారం చెలాయిస్తూ బానిస కంటే అధ్వాన్నంగా చూడటం మొదలుపెట్టాడు. ఇష్టం లేకపోతే భార్యను వదిలేసి మరో పెళ్లి చేసుకోవటానికి కానీ, భార్య ఉండగానే 10 మందితో వ్యభిచరించడానికి కానీ అతనికి అడ్డురాని అనుబంధం. వివాహ బంధం యొక్క పవిత్రత ఆడవాళ్లకే ఎందుకు ప్రతిబంధకాలుగా తయారవ్వాలో నాకర్థం కావటం లేదు ఆవేశంగా అంది సునంద. మీరు చెప్పింది నిజమే, కానీ భర్తని విడిచి వచ్చేసిన స్త్రీకి
మన సంఘం ఎలాంటి గౌరవం ఇస్తుందో, ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచించాలి. నిజానిజాలు తెలుసుకోకుండా ఒక మనిషిని విమర్శించటం, ఆమె మీద కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకోవటం మనలో చాలామందికి అలవాటు. భర్త ప్రవర్తన సహించలేక విడిచొచ్చేసింది అంటే దీనిలో ఎలాంటి లోపము లేకపోతే అతను ఉత్త పుణ్యానికి దీన్నిన్ని బాధలు పెడతాడా అంటారు చటుక్కున. చెన్నాకోలు తీసుకుని బలంగా ఒక్కసారి చెల్లున మొహం మీద కొట్టినట్లయింది సునందకి. అరవింద తన చరిత్ర తెలిసే కావాలని ఇలా మాట్లాడి తనను దెప్పుతూ వెటకారం చేస్తోందా అనిపించింది. ఏవో సంఘటనలు గుర్తుకొచ్చి మనసు కలిచివేసినట్లయింది. అదేది గమనించిన అరవింద తన ధోరణిలో తాను చెప్పుకుపోవడం మొదలుపెట్టింది. మాకు తెలిసిన ఒక ఆవిడ ఇలాగే మొగుడు పెట్టే బాధలు పడలేక 2 పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. తండ్రికి అంతో ఇంతో ఆస్తి ఉంది. ఆ కూతుర్ని పిల్లల్ని పోషించగలిగే శక్తి ఉంది. అయినా ఎల్లకాలం వాళ్ళ పోషణలో ఉండటం ఇష్టం లేక ఆమె తనకి వచ్చిన చదువుతో ఒక చిన్న స్కూల్లో మేస్టార్ ఉద్యోగం సంపాదించుకుంది. 10 మంది పిల్లలకి ట్యూషన్లు చెప్పటం మొదలుపెట్టింది. అన్నగార్లకి వదినగార్లకి ఎవ్వరికీ భారం కాకుండా ఆ ఇంట్లో ఓ మూలగదిలో వంట చేసుకుని తను పిల్లలు తింటూ కాలక్షేపం చేయటం మొదలుపెట్టారు. వాళ్ళ వల్ల ఇంట్లో వాళ్ళకి కానీ ఊళ్ళో వాళ్ళకి కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఏమిటో చుట్టూ ఉన్న ప్రపంచం ఆవిడ్ని హాయిగా ప్రశాంతంగా బ్రతకనివ్వలేదు. లేనిపోని అపవాదులు వేసింది. చివరికి ఆమె శీలానికే కళంకం ఆపాదించింది. ఆమె వేటిని లక్ష్య పెట్టకుండా ధైర్యంగానే ఉండేది. కానీ చివరికి పిల్లలకి పెళ్ళిళ్ళు కావటం ఒక సమస్యగా పరిణమించినప్పుడు మాత్రం మరి ఆ దుఃఖాన్ని అవమానాన్ని భరించలేకపోయింది. ఆనాడు వాడు పెట్టే బాధలని భరించలేక నేను ఆత్మహత్య చేసుకున్నా నా పిల్లల భవిష్యత్తుకు ఎలాంటి మచ్చ ఉండేది కాదని ఏడ్చేది. సరే, కొన్నాళ్లకి ఎలాగో వాళ్ళు ఒక ఇంటి వాళ్ళు అయ్యారనుకోండి. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ప్రాణం విసిగి వేరే వెళ్ళిపోయి తన బ్రతుకు తాను బ్రతుకుదాము అనుకున్నా కూడా అక్కడైనా ఆమెకి శాంతి ప్రశాంతి లేకుండా చేస్తుంది ప్రపంచం. అయితే స్త్రీ జాతికి బాధలు తప్పే మార్గం లేదంటారా? ఈ సృష్టి ఉన్నన్నాళ్ళు ఆడది మగవాడి అధికారానికి లోబడి బానిసలా బ్రతకాల్సిందేనంటారా? ఆర్తితో ప్రశ్నించింది సునంద. వెంటనే ఏం చెప్పాలో తోచలేదు అరవిందకి. కొద్ది క్షణాలు మౌనంగా ఉండి తరువాత మెల్లిగా అంది. మగవాడు భార్యని బానిసలా దాసిలా చూస్తూ నిరంకుశంగా ప్రవర్తించే కాలం గడిచిపోయిందనే నా ఉద్దేశం. ఎక్కడో మీ పక్కింటాయన మా చుట్టాలావిడ భర్త లాంటి వాళ్ళు అక్కడ ఉంటారనుకోండి. మిగిలిన వాళ్ళంతా భార్య వ్యక్తిత్వానికి గౌరవం ఇచ్చేవాళ్లే అని నా ఉద్దేశం. పోనీ అలాంటి ఆడవాళ్ల కర్తవ్యం ఏమిటి చెప్పండి? అదే ఇతర దేశాలతో అయితే ఆ భర్తకు విడాకులిచ్చి ఆవిడ హాయిగా ఇంకో పెళ్లి చేసుకుంటుంది. మన వాళ్ళకి అలాంటి తెగింపు తక్కువ. పోనీ అని ఏ 100కో 1,00,00,000కో ఒకరు అలా ధైర్యం చేసినా ఆమెని పిల్లల్ని గురించి అదిగో ఇందాక మీరు చెప్పినట్లే విడ్డూరంగా చెప్పుకుంటారు. ఆవిడ్ని కాకిని పొడిచినట్లు పొడిచేస్తారు. రవంత ఉద్వేగంగా అంది సునంద. అదేనండి నేను చెప్పబోయేదీను. ముఖ్యంగా మనకి రావాల్సింది మన దృక్పథాలలో మార్పు. భర్తని వదిలి వచ్చిన స్త్రీని మా ఊళ్ళో ఆవిడ్ని చూసినట్లు వెలివేయకుండా ఆవిడ బాధలేమిటో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించి కొంచెం సానుభూతి చూపించటం మనం నేర్చుకునేదాకా ఎన్ని హక్కులు అధికారాలు చట్టరీత్యా ఉన్నా మన ఆడవాళ్ల పరిస్థితి మెరుగు కాదు. లోక అపవాదానికి వాడి బాణాల్లాంటి వాళ్ళ చూపులకి భయపడి ఆడది భర్త దగ్గర నరకం అనుభవించడానికి, అది మరీ దుర్భరం అయితే చివరికి ఆత్మహత్య చేసుకోవటానికైనా సిద్ధపడుతుంది. కానీ స్వేచ్ఛగా బ్రతకటానికి తెగించదు అంది అరవింద. అలాంటి స్త్రీల పట్ల సానుభూతి దయ నిండిన కంఠంతో సునంద ఏదో అనబోతుంటే గుమ్మంలో కారు దిగి పల్లవి లోపలికి రావడంతో ఆ సంభాషణ అంతటితో ఆగిపోయింది. వాళ్ల సంగీత పాఠం మొదలవగానే సునంద లేచి గదిలోకి వెళ్ళిపోయింది. తనకి అరవిందకి జరిగిన సంభాషణ తలుచుకుంటుంటే తనకి చాలా కాలం క్రిందట జరిగిన అనుభవం ఒకటి గుర్తుకొచ్చింది ఆమెకి. అప్పటికి పల్లవికి 4-5 ఏళ్లుంటాయి. ఓ జడ్జి గారి భార్య దసరాకి బొమ్మల కొలువు పెడుతున్నానని పేరంటానికి పిలిచింది. ఆ జడ్జి గారు ఆవిడ సునందకి నందగోపాల్కి బాగా పరిచయం. ఆవిడ మరీ చెప్పటంతో ఓ సాయంకాలం 6 గంటల వేళ పల్లవిని తీసుకుని వెళ్ళింది. సునంద కారు దిగి పాప చెయ్యి పట్టుకొని నడిపించుకుంటూ హాల్లోకి వెళ్ళేసరికి అక్కడ కూర్చున్న వాళ్ళంతా ఏదేదో మాట్లాడేసుకుంటున్నారు. గలగల సునందని గుమ్మంలో చూడగానే జడ్జి గారి భార్య నవ్వుతూ ఎదురొచ్చింది. ఆవిడ లేవడం చూసిన అందరి కళ్ళు గుమ్మం వైపు తిరిగాయి. అక్కడ సునందని చూడటంతోనే వాళ్ళందరి నోళ్ళు ఒక్కసారి వాతం కమ్మినట్లు టక్కున మూసుకుపోయాయి. అంత క్రితం దాకా కబుర్లతో నవ్వులతో కళకళలాడుతున్న వాతావరణం సునంద వెళ్ళి కూర్చోగానే భరించలేనంత నిశ్శబ్దంగా మారిపోయింది. పోనీ కొత్త మనిషిని చూసి మాటలు మానేసి ఆవిడ్ని పరిచయం చేసుకుందామనుకున్నారేమో అనుకుంటే అది కాదు. వాళ్ళంతా మూగనోము పట్టినట్లు మూతులు బిగించుకొని కనుగుడ్లు అటు ఇటు కదిలిస్తూ సైగలు చేసుకోవటం,
మధ్య మధ్య తన వంకర చూపులు విసరటం, గుంబనంగా నవ్వుకోవటం చూస్తుంటే అసలు అక్కడికి ఎందుకు వచ్చానా అన్నంత దుఃఖం, ఉడుకుమోత్తనం కలిగాయి సునందకి. నిజానికి అక్కడున్న వారిలో చాలామందితో సునందకి ముఖపరిచయమైనా లేదు. వాళ్ళు మాత్రం ఆమెని, ఆమె చరిత్రని ఏనాటి నుండో ఎరుగున్న వాళ్లల్లా బాణాల్లాంటి చూపులతో ఆమె మనసు తూట్లు పడేలా చేస్తున్నారు. సునంద చేసిన పని వాళ్ళకి నచ్చకపోవచ్చు, అది వాళ్ళకి విమర్శనాంశం కావచ్చు. విమర్శించుకోవటానికైనా సమయము సందర్భము ఉండక్కర్లేదా? ఆమె లేనప్పుడు వాళ్ళంతా ఆమెను గురించి ఎన్ని మాటలు అనుకున్నా ఆమెకేం బాధ లేకపోయేది. కానీ తన ఎదురుగా వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే ఒక మనిషిని కదలకుండా తాళ్లతో కట్టిపడేసి దారిన పోయే వాళ్ళంతా ఏ వాడిరాయో తీసుకొని ఆ మనిషి ఒళ్ళంతా రక్తం చిమ్మేటట్లు కొట్టినట్లు అనిపించింది సునందకి. అలా ఒక మనిషిని బంధించి హింసించటం ఎంత అమానుషమో, ఎంత సంస్కార శూన్యమో. ఒక మనిషి ఎదురుగా పెట్టుకుని గుసగుసలిపోతూ ఆమెను విమర్శించడం కూడా అంతే అవుతుంది అనుకుంది సునంద. ఆ జడ్జి గారి భార్య ఏదో 4 కబుర్లు చెప్తూ కూర్చుంది కానీ లేకపోతే తక్షణం వెనక్కి తిరిగి వచ్చేయాలనిపించింది సునందకి. అదంతా గుర్తు చేసుకుంటూ పాపం ఈ అరవిందమ్మ చుట్టాలావిడ్ని ఇంతకన్నా భయంకరంగా విమర్శించేవారేమో అనుకుంది సునంద. ఆవిడ్ని గురించి ఆలోచిస్తుంటే అరవింద చెప్పిన మరో విషయం కూడా గుర్తుకొచ్చింది. ఆవిడ పిల్లలకి పెళ్ళిళ్ళు పేరంటాలు కావటమే కష్టమైపోయిందట. మరి రేపు పల్లవి పెళ్లికి కూడా ఇదే సమస్య ఎదురవుతుందా అనుకుంటుంటేనే సునందకి సర్వాంగాలు కంపించినట్లయింది. మొహం నిండా చెమట పట్టేసింది. ఒక్క క్షణం బెదిరిపోయిన సునంద మళ్ళీ తనకి తనే ధైర్యం చెప్పుకుంది. ఆవిడెవరో దిక్కు మొక్కు లేని దానిలా ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటుంది కనుక అలా అందరికీ లోకువై అన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంది. పల్లవికి ఏమిటి తక్కువ? ఈ మహానగరంలో పెద్ద పేరు పలుకుబడి అన్నీ ఉన్న తండ్రికి గారాల బిడ్డ, లక్షల ఆస్తికి ఏకైక వారసురాలు. ఎవరైనా కోరి వచ్చి మరీ మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు అనుకుంది. సాయంకాలం 6 గంటలు దాటింది. ఉదయం నుండి ఆగకుండా కురిసిన వాన అంతకుముందే వెలిసింది. వాన తెరిపి ఇచ్చిన చాలాసేపటి దాకా ఆకాశాన్నంతా కమ్ముకుని ఉన్న మబ్బుతెర కూడా అప్పుడే విడిపోవటంతో అటు ఆ అస్తమయ సూర్యకాంతిలో పరిసరాలన్నీ పసిడి రంగులో మెరిసిపోతున్నాయి. వాన తెరిపివ్వగానే బజారుకు బయలుదేరిన సునంద మొజంజాహి మార్కెట్లో యాపిల్స్, గ్రేప్స్ కొనుక్కొని బుట్టల నిండా పెట్టించుకొని ఇంటికి తిరిగి వస్తోంది. కానీ వెనక సీటులోకి జార్లబడి కూర్చుని రోడ్డు మీద ఆడుకుంటున్న పిల్లల్ని, అటూ ఇటూ తిరుగుతున్న జనాన్ని, వానకి తడిసి నెమ్ముగా ఉన్న ఇళ్ల గోడల్ని చూస్తున్న సునంద కళ్ళు ఒక దగ్గర ఆగిపోయాయి. 2 పెద్ద సంచుల నిండా ఏవేవో సామాన్లు పెట్టుకొని ఆ బరువు సంచుల్ని 2 చేతులతో పట్టుకుని మెల్లగా అడుగులు వేసుకుంటూ అటుపక్క పేవ్మెంట్ మీద నడిచి వెళ్తోంది అరవింద. డ్రైవర్, మన ఇంటికి వచ్చే సంగీతం టీచర్ గారు అటు వెళ్తున్నారు చూడు, కారు అక్కడ ఆపు అంది. సునంద నోటిలో మాటలు ఇంకా పూర్తి కాకుండానే డ్రైవర్ పేవ్మెంట్ పక్కగా కారు ఆపాడు. సరిగ్గా తన పక్కగా ఒక వాహనం ఆగటంతో అరవింద తుల్లిపడి పక్కకు తిరిగి చూసింది. అప్పుడే కారు తలుపు తెరుచుకొని దిగుతున్న సునంద కనిపించింది ఆమె కళ్ళకి. 2 చేతులలోనూ సామాను ఉండటంతో కళ్ళతోనే ఓ నమస్కారం సూచించి ఎక్కడి నుంచి వస్తున్నారు అంటూ నవ్వుతూ పలకరిస్తూ సునంద వైపు 2 అడుగులు వేసింది అరవింద. ఏవో పళ్ళు అవి కొందామని బజారుకి బయలుదేరాను, రండి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను అంది సునంద ఓ సంచి కోసం చేయి జాస్తూ. అమ్మగారి అభిప్రాయం గ్రహించిన డ్రైవర్ ముందుకొచ్చి అరవింద చేతుల్లో ఉన్న సామాన్ తీసుకోబోయాడు. ఆహా, అబ్బే ఎందుకు, మా ఇల్లు దగ్గరే, మీకు బజార్లో పనుందన్నారు, వెళ్ళిరండి అంది అరవింద మొహమాటంగా. నా పని అయిపోయి ఇంటికే వెళ్తున్నాను, మరేం పర్వాలేదు, అవి అతని చేతికివ్వండి రండి అంటూనే వెనక్కి తిరిగి కారు తలుపు తెరవబోయింది సునంద. మీకు లేనిపోని శ్రమ, నాకు ఇలా వెళ్ళటం అలవాటే, పట్టుమని 10 అడుగుల దూరం కూడా లేదు మా ఇల్లు, అందుకే రిక్షా మాట్లాడుకోకుండా కాలినడకనే బయలుదేరుతాను ఎప్పుడు. మీరు వెళ్ళండి, ఇల్లు చాలా దూరం కూడాను, మళ్ళీ వాన వచ్చిందంటే ఇబ్బంది పడతారు. భలే వారే, అట్టే దూరం లేకపోతే కారు అలిగి కూర్చుంటుందన్నట్లు మాట్లాడతారేమిటండి, రండి నాకేం ఇబ్బంది లేదు, వాన వచ్చినా కారులో 10 నిమిషాల్లో వెళ్ళిపోగలను అని చెప్పి ఆవిడ సామాన్ తీసుకోమన్నట్లు డ్రైవర్కి సైగ చేసి మళ్ళీ అరవింద్తో నవ్వుతూ అంది. నేను మీ ఇంటికి రావడం ఇష్టం లేకపోతే సందు మొదట్లో దింపేస్తానులేండి మిమ్మల్ని. అది విని కూడా అరవింద మొహంలో చిరునవ్వు చెదరలేదు. అలాగే స్థిమితంగా సమాధానం చెప్పింది. నాకు ఇష్టం లేకపోవటం ఏమిటండి, మీలాంటి వాళ్ళు మా ఇంటికి రావటమే ఓ అదృష్టంగా భావిస్తాను. కానీ మా లాంటి పేదవారు ఉండే వీధులు, ఇల్లు ఎలా ఉంటాయో మీకు తెలియదు, అనవసరంగా మిమ్మల్ని శ్రమ పెట్టడం ఎందుకని అంటూ వెళ్ళి సునంద పక్కనే కూర్చుంది అరవింద. మీరు పేదవారా, మరీ చెప్పకండి కబుర్లు, చనువుగా నవ్వింది సునంద. అరవింద 4 అడుగులు 10 అడుగులంటూ నసిగేసిన వీధి రావటానికి 2 ఫర్లాంగుల పైనే ఉంది దూరం. ఇంకా ఎంత దూరం బాబు వీళ్ళ ఇల్లు, పాపం
ఆడది ఒక్కతి అంత బరువు మోసుకుంటూ ఇంత దూరం నడవకపోతే ఓ పావలా డబ్బులు పారేసి రిక్షా ఎక్కకూడదు, మరీ పీనాసితనం కాకపోతే. ఏమో వాళ్ళ ఇబ్బందులేమిటో, ఆ పావలా ఉంటే ఓ పూట కూరకైనా వస్తుందనుకున్నారేమో. పోనీ అనుకున్నారు. ఆవిడ మొగుడైనా కాస్త సాయం రాకూడదు, ఇద్దరూ కలిసొస్తే ఈవిడికింత శ్రమ ఉండకపోయేదిగా. పెళ్ళాం కష్టపడి అన్నీ అమర్చి పెడుతుంటే దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుని ఆరగించే బాపత్ కాబోలు అతను అని సునంద అనుకుంటుండగానే, ఇటు ఎడం పక్కన సందులోకి తిప్పు అంది అరవింద డ్రైవర్తో. మరీ ఇరుకుగా ఉన్న ఆ వీధిని, అక్కడ తిరుగుతున్న జనాన్ని చూసి కారు అక్కడే ఆపించి అరవిందని పంపించెయ్యాలనిపించింది సునందకి ఒక్క క్షణం. కానీ అంత బీదతనం అనుభవిస్తూ రోజంతా పరిశ్రమిస్తూ కూడా ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే అరవింద ఇల్లు సంసారం ఒక్కసారి చూడాలి అనే కోరికని మాత్రం అణుచుకోలేకపోయింది. ఆవిడ మనసులో భావాలు పసిగట్టినట్లే అంది అరవింద. ఈ వీధిలో కారు తిప్పుకోవటం మీకు ఇబ్బంది అవుతుందేమో, ఇక్కడే ఆపేయమనండి అని. ఇబ్బంది ఏం లేదు, అంతగా అయితే వెనక్కి రాకుండా అట్నుండి వెళ్ళిపోతాం. చెప్పండి ఏ ఇల్లు? ఎంత త్వరగా వెళ్ళి ఇల్లు చేరుతానా అన్నంత ఆత్రంగా అడిగింది. అదిగో అటు కుడిపక్క పచ్చగేటు ఉన్న ఇంటి ముందు ఆపు. వీళ్ళు ఇంట్లో లేనట్లున్నారు అని తనలో తనే అనుకుంటూ కాస్త పైకే అంటూ తన పర్సులో ఉన్న డూప్లికేట్ తాళం చెవితో తలుపు తెరిచి లోపలికి దారి తీసింది అరవింద. పిల్లలంతా ఆడుకోవటానికి వెళ్ళినట్లున్నారు. ముందు గదిలో అరవింద పరిచిన చాప మీద కూర్చుంటూ అడిగింది సునంద. ఆవిడ అదివరకెప్పుడో తన సంతానాన్ని గురించి చెప్పిన విషయం మర్చిపోయి, పిల్లలు అంటూ ఎంతోమంది లేరండి, మాకొక్కతే అమ్మాయి. అది వాళ్ళ నాన్నగారితో కానీ వెళ్ళిందేమో. ఆయనకి నిన్నట్టుండి కొద్దిగా జ్వరం వస్తోంది, డాక్టర్ దగ్గరికి వెళ్తానన్నారు. అలాగా, అయితే ఈసారికి మీ అమ్మాయిని చూడటం పడదన్నమాట. ఈ ఇంటికి అద్దెంతిస్తున్నారు అంది సునంద గది 4 గోడల వైపు చూస్తూ. 90 రూపాయలు ఈ గది, ఆ పక్క పడక గదులు 2, అవతల వంటగది అంతే. ఈ కాస్తకి అయితే ఇలాంటి లొకాలిటీలో అద్దె ఎక్కువే కదూ? ఎక్కువేమిటి, మేం చాలా రోజుల నుండి ఉంటున్నాం కనుక 90 రూపాయలు. ఇప్పుడు మేం కనుక ఖాళీ చేస్తే 150 ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నారు చాలామంది. ఇల్లు చిన్నదనిపించినా సౌకర్యంగా ఉంది. మార్కెట్టు, బస్ స్టాప్ అన్నీ దగ్గరలో ఉన్నాయి అని చెప్పి లోపలికి వెళ్ళబోతుంటే, ఇంకా నేను వెళ్తాను అని లేవబోయింది సునంద. ఒక్క 5 నిమిషాలు కూర్చోండి, కాఫీ కలిపి తెస్తాను. ఇప్పుడు కాఫీ అది ఏమొద్దు, మరోసారి వస్తాను. మరోసారి ఎందుకు వస్తారండి, ఇవాళ్ళంటే అనుకోకుండా బజార్లో కలిశాం కనుక. అయినా ఇంకోసారి వచ్చినప్పుడు కావాలంటే మానేద్దురు కానీ ఇవాళ మాత్రం మీరేమీ తీసుకోకుండా వెళ్ళిపోతే నా మనసు చాలా బాధపడుతుంది. మీరు కూర్చోక తప్పదు, మిమ్మల్ని శ్రమ పెడుతున్నానో ఏమో. ఇంకా నయం అని నవ్వుతూ మళ్ళీ కూర్చుంది సునంద. అరవింద లోపలికి వెళ్ళిపోయింది. ఆవిడ ఇచ్చి వెళ్ళిన వీక్లీ అదివరకు చదివిందే అయినా కాలక్షేపానికి పేజీలు తిరిగేస్తూ కూర్చుంది సునంద. ఇంతలో వాకిట్లో అడుగుల చప్పుడై తలెత్తి వీధి వైపు చూసింది సునంద. చేతిలో మందు సీసా పట్టుకుని గుమ్మంలో నిలబడిన వ్యక్తిని అరవింద భర్తగా ఊహించుకొని 2 చేతులు జోడించి నమస్కారం చేసి తనను తాను పరిచయం చేసుకోవాలనుకుంది. కానీ అటువైపు దృష్టి తిప్పిన మరుక్షణంలోనే జ్ఞాపకాల దొంతర్లోని అట్టడుగు పొర పైకి ఉబికి వచ్చి సర్వదృష్టి స్తంభించిపోయినట్లు, దానితో పాటు తాను శిలగా మారిపోయినట్లు ఒకానొక వికృతమైన అనుభూతికి లోబడిపోయింది. సునంద అలా పాషాణంగా మారిన ఆమె కళ్ళు వాల్చే శక్తిని, చేతులు ముకిలించే శక్తిని పోగొట్టుకోవటంతో వెర్రిదానిలా అటే చూస్తూ ఉండిపోయింది కొద్ది క్షణాలు. అవతలి వ్యక్తి పరిస్థితి కూడా అంతకన్నా భయంకరంగా ఉంది. ఈవిడ ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనుకుంటూ అసలే జ్వరంతో వేడిగా ఉన్న శరీరంలో అణువణువు సెగలు పొగలు కక్కుతున్నట్లు కాగా, ఒక లంకణంతో నీరసంగా ఉన్న దేహం ముందుకు తూలిపడకుండా నిగ్రహించుకుని తనలోని కసి, ద్వేషం, అసహ్యం అన్నీ వ్యక్తమయ్యేలా కొద్ది క్షణాలు ఆమె వంక చూసి మళ్ళీ గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అతను తన కళ్ళ ముందు నుండి కదిలిపోయాక అప్పుడే ప్రాణం పోసుకున్న దానిలా ఊపిరి తీసుకుంది సునంద. మరి కాసేపట్లోనే 2 గ్లాసుల్లో కాఫీ పోసుకొచ్చిన అరవింద ఆమెలో ఏదో మార్పు వచ్చిందని, ఆమె మొహం ఎలాగో ఉందని గ్రహించుకుంది. మర్యాదకి అంగీకరించిందేమో కానీ ఇలాంటి చోటుకొచ్చి కూర్చొని ఆతిథ్యాన్ని స్వీకరించడం అంటే ఈవిడికి ముళ్ళ మీద కూర్చున్నట్లే ఉంటుంది. ఆవిడేదో మర్యాదకి లిఫ్ట్ ఇస్తానంటే నేను లొడలొడ పూసుకు తిరిగినట్లయింది. నేరకపోయి తెచ్చాను ఈ కాఫీ ప్రస్తావన అనుకుని ఇంకా ఆవిడ్ని ఏమీ అడగకుండా గ్లాసు చేతికందించి తీసుకోండి అంది. సునంద గడగడ గ్లాసుడు కాఫీ అడుగున ఒక్క చుక్కైనా మిగిల్చకుండా తాగేసి లేచి నిలబడి వస్తాను అంది. నా నుండి మీకు ఆలస్యం అయిపోయింది అంటూ అలమార్లో భరిణి తీసి తన నుదుట బొట్టు పెట్టుకొని సునందకి బొట్టు పెట్టి గేటు దాకా వచ్చి సాగనంపింది. ఆ కారు వెళ్ళిపోయాక గేటు మూసి వెనక్కి తిరగబోతుంటే ఎదురింట్లోంచి వస్తున్న కవిత కనిపించింది. ఇందాకటి నుండి నువ్వు ఇక్కడున్నావా, నేను ఇంకా నాన్నగారితో డాక్టర్ దగ్గరికి వెళ్ళావేమో అనుకున్నాను.
అయితే నాన్నగారు ఒక్కరే. అరవింద గబగబా మాట్లాడేస్తుంటే ఒక్క క్షణం బిత్తరపోయినట్లు చూసిన కవిత, ఏమిటమ్మా నువ్వు అంటున్నది? నేను నాన్నగారు కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాం. మన ఇంటి ముందు రిక్షా దిగుతుంటే సుగుణ పిలిచింది. చీరలేవో వచ్చాయి, సెలెక్ట్ చేసి పెట్టమంటూ నేను ఇలా వచ్చాను. నాన్నగారు లోపలికి వచ్చారు. నీకు కనిపించలేదా? గదిలో పడుకున్నారేమో అంది. గదిలోనా? లేరనుకుంటానే. సునంద గారు వచ్చారు మన ఇంటికి. నేను ఆవిడ్ని వాకిట్లో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి కాఫీ చేసి తీసుకొచ్చాను అని చెప్తుంటే వీధికి ఆ చివరి నుండి మెల్లిగా నడుచుకుంటూ వస్తున్న రమణమూర్తి కనిపించాడు. అరుగో నాన్నగారు. ఆవిడెవరో వాకిట్లో ఉన్నదని మళ్ళీ వీధిలోకి వెళ్ళిపోయారన్నమాట. ఇందాక ఇక్కడ కారును చూసి ఎవరింటికో ఎవరో వచ్చారనుకున్నాను అని గబగబా తండ్రికి ఎదురు వెళ్ళి అతని చేతిలో మందు సీసా అందుకుని లోపలికి తీసుకొచ్చింది. నేను లోపల కాఫీ చేస్తున్నాను, మీరు వచ్చిన సంగతే నాకు తెలియదు. ఆవిడ ఇక్కడ కూర్చుంటే మాత్రం తిన్నగా లోపలికి వచ్చి గదిలో పడుకోకుండా మళ్ళీ ఎక్కడికి వెళ్ళారండి? ప్రేమగా అతను చెయ్యి అందిపుచ్చుకొని గదిలోకి నడిపించుకుని వెళ్తూ అంది అరవింద. ఏమిటో ఆవిడ్ని దాటుకుని లోపలికి వెళ్తే బాగుండదనిపించింది. తిన్నగా వెళ్ళి పార్క్లో ఓ నిమిషం కూర్చున్నాను. పోనీ నన్ను పిలవాల్సింది, అంతేగాని ఈ చలిగాలిలో జ్వరంతో వెళ్ళి పార్క్లో కూర్చుంటారా? ఏం మనుషులండి. అయినా నాన్నగారిని లోపలికి తీసుకొచ్చి పడుకోబెట్టాక వెళ్ళకూడదట్టే నువ్వు ఆ సుగుణ వాళ్ళింటికి? పుట్టి మునిగిపోయినట్లు వీధిలోనే పెత్తనానికి బయలుదేరకపోతే? భర్తని కూతుర్ని కూడా మెల్లిగా మందలిస్తూ అతనికి శాలువా కప్పి సీసాలో మందు గ్లాసులోకి వంచి ఇచ్చింది. నేనే వెళ్ళమన్నాను. అయినా ఇప్పుడు ఏమైందని ఇంత ఇదవటానికి? చిన్నపోయిన కూతురు మొహం చూస్తూ భార్యకి సమాధానం చెప్పాడు రమణమూర్తి. ఈ చలిగాలిలో తిరిగితే ఈ జ్వరం ఇంకెందులోకైనా దింపుతుందేమోనని నా భయం అంది అరవింద మళ్ళీ. అంతలోనే కూతురు వంక తిరిగి, పిచ్చి పిల్ల, ఇప్పుడు నేనేమన్నానని అలా ఉన్నావు అంది వాత్సల్యంగా. భలే దానివే, నువ్వేమన్నావిప్పుడు? నాకే తలనొప్పిగా ఎలాగో ఉంది అంది కవిత ఒళ్ళు విరుచుకుంటూ. ఊళ్ళో అందరికీ ఈ ఫ్లూ జ్వరాలే అట. మీ నాన్నగారి వంతయ్యాక నీకు వస్తుందేమో అంటూ ఆ పిల్ల మెడా చెంపలు పట్టి చూసింది. ఇప్పుడు ఒళ్ళు వేడి లేదు అని కవిత అంటుంటే, ఎలాగూ డాక్టర్ దగ్గరికి వచ్చిందానివి, అప్పుడు చెప్పకపోయావా? నీకు కూడా ఏదైనా మందులు ఇచ్చేవాడు అన్నాడు రమణమూర్తి. ఆ సీసాలోంచే ఓ మోతాదు ఇస్తాను, తెల్లారసరికి ఒళ్ళు నొప్పులు అది సర్దుకుంటుంది. ఇంకా ఈ పూటకి కాస్త త్వరగా పడుకో, 11 గంటల దాకా చదువుకుంటూ మేలుకోకు అంది అరవింద. మందు అనవసరం, ఈ పూటకి కాస్త లైట్గా తిని పెందరాళే పడుకొని తగ్గిపోతుంది అని కవిత అంటున్నా వినకుండా ఓ మోతాదు గ్లాసులోకి ముంచి ఆ పిల్ల చేతి తాగి